కొంతమందికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వదు, హెయిర్ పెరగదు, అక్కడితో స్ట్రక్ అయిపోతుంది, హెయిర్ సిల్కీగా సాఫ్ట్గా ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ షాంపూ పౌడర్ చాలా బాగా యూస్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. ఇది న్యాచురల్ షాంపూ పౌడర్ అనమాట. సో వీడియోలోకి వెళ్దాం. ఈ సింపుల్ వేలో మీరు వెళ్ళిపోయి మీ హెయిర్ని లాంగ్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఎక్కువగా బేబీ హెయిర్ అనేది చాలా వరకు పోతుంది, అసలు హెయిర్ రావట్లేదు అనుకుంటే కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసేసి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హెయిర్ గ్రోత్ అవుతుందా అనేసి అంటున్నారు. ఆల్రెడీ మన దగ్గర ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. సో ఎవరు ఇంటెన్షన్ అయితే అవ్వకండి, డెఫినెట్లీ ఈ థైరాయిడ్ ఉన్నా కూడా ట్రై చేయండి. మీరు డెఫినెట్గా హెయిర్ గ్రోత్ అనేది చూస్తారు. బట్ కాకపోతే ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కొంచెం టైం అనేది పడుతుంది, బట్ రిజల్ట్ మాత్రం 100% ఉంటుందన్నమాట. అండ్ ఇంగ్రీడియంట్స్ చూసుకున్నా కూడా వెరీ సేఫ్లో ఉన్నాయి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దీంట్లో ఆమ్లా పౌడర్ ఉంది, అండ్ హైబిస్కస్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ పౌడర్ ఉంది, అండ్ కుంకుడుకాయ షీగకాయ పౌడర్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మనకి ఫెనుగ్రిక్ సీడ్స్ పౌడర్ అనేది అయితే ఉందన్నమాట. మెంతి పౌడర్ అనేది దీంట్లో చాలా ఎక్కువగా ఉంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసే పౌడర్. సో మంచి ఇంగ్రీడియంట్స్. మోస్ట్లీ దీంట్లో వచ్చేసేసి 12 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. బ్రింగ్రాజ్ కూడా ఉంది. మంచి పౌడర్, ఆర్గానిక్ పౌడర్, టెన్షన్ అయితే అవ్వద్దు. దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది ఏజ్ లిమిట్ ఏం లేదు, ఎవరికైనా యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేసుకోవచ్చు, థైరాయిడ్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో గోయ్స్, ఇంకా ఇది చాలా పాతకాలం నుంచి వాడుతున్న పౌడర్స్ ఇవి, ఇప్పుడు కొత్తగా అండ్ ఇప్పుడే మార్కెట్లోకి వచ్చినవి అయితే కాదనమాట. సో వెనకటి రోజుల్లో మన గ్రాండ్ మాస్, మదర్స్ యూస్ చేస్తే వైట్ హెయిర్ లేదు, హెయిర్ స్ట్రాంగ్గా ఉంది, ఇప్పటికీ కూడా బ్లాక్గా ఉంది హెయిర్ అంటే సీక్రెట్స్ ఇలాంటివి వాడటం వల్లే. వాళ్ళు ప్యూర్ కుంకుడికాయలు, షీకాకాయలు యూస్ చేయబట్టి వాళ్ళంతా న్యాచురల్గా వాడారు కాబట్టి వాళ్ళ హెయిర్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడైతే చిన్న పిల్లల్లో కూడా వైట్ హెయిర్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది, నాకు చాలామంది షేర్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఇలా సింపుల్గా ఆర్గానిక్ పౌడర్ని అయితే చూస్ చేసుకోండి. అండ్ ఎక్కువ ఫోమింగ్ కావాలి అండ్ ఎక్కువ ఫ్రాగ్రెన్స్ కావాలని డిఫరెంట్ ఆఫ్ కెమికల్ షాంపూస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, అస్సలు యూజ్ చేయొద్దు. ఎక్కువగా పబ్లిసిటీ, మంచి సెలబ్రిటీస్ ఇచ్చే యాడ్స్ని చూసి కూడా మోసపోవద్దు. న్యాచురల్ వేలో, ఆర్గానిక్ వేలో వెళ్దాము, మంచిగా మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకుందాము. హెయిర్ కేర్ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో షాంపూ ఆయిల్ యూజ్ చేయొచ్చు, లేదా షాంపూ పౌడర్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇందులో ఒక చిన్న టిప్ చెప్తానండి. అలోవెరా జెల్ని ఒక 2 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ యాడ్ చేసుకోండి. ఇది ఏంటి అంటే మన స్కిన్కి, బాడీకి, హెయిర్కి యూజ్ చేయొచ్చు అని చెప్పి ఉండాలి, లేదు అంటే ఓన్లీ హెయిర్ అయినా ఉండాలి. అలా కాకుండా మీరు హెయిర్కి లేనిది ఓన్లీ ఫేస్కి వాడేది వాడకూడదు అనమాట. అదొక్కటి అలోవెరా జెల్ మీద ఉందో లేదో అన్నది మీరు చెక్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మీ ఇంట్లో ఉన్న ప్లాంట్ నుంచి అయినా వచ్చిన జెల్ తీసుకోవచ్చు అనమాట. ఈ జెల్ వాడటం వల్ల ఏంటి అంటే మీకు కండిషనర్గా ఉంటుంది, హెయిర్ చాలా బాగుంటుంది. ఇంకా మీరు కండిషనర్ కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ చాలా సిల్కీగా అవుతుంది మీ హెయిర్ అయితే, సాఫ్ట్నెస్ అండ్ సిల్కీగా ఉంటుంది. చూడ్డానికి లుకింగ్ చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ లాంగ్ అవుతుంది. లాంగ్ అవ్వాలి అంటే కొంచెం మీరు ఆయిల్ కూడా అప్లై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఆయిల్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుందండి, సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫోమింగ్ అనేది ఫాస్ట్గా ఎక్కువగా రావాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకి కుంకుడుకాయ, షీకాకాయ ఎలా వస్తుందో దానికంటే కొంచెం బెటర్గానే వస్తుంది. సో మరీ తక్కువగా అయితే రాదు, బట్ కానీ మీరు ఎక్కువగా ఫోమింగ్ కావాలి అని చెప్పేసి ఇదే చెప్తూ ఉంటారు. నా దగ్గర పౌడర్స్ ఆల్రెడీ తీసుకొని వాడుతున్నారు. సో అదొకటి మీరు చూసుకోండి. మీకు ఫోమింగ్ అనేది పెరిగే కొద్దీ కెమికల్ అనేది పెరుగుతూ ఉంటుంది. కెమికల్ ఫోమింగ్ ఎంత తక్కువ ఉందో కెమికల్ లేదు అని అర్థం అనమాట. సో అదొకటి మీరు ఐడెంటిఫై అయితే చేయాలి. ఇంత సాఫ్ట్నెస్ అండ్ సిల్కీగా, స్మూత్గా ఉంటుంది. అండ్ ఆయిల్ కూడా వీడియో ఉంది, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.